నమస్తే జనం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ. అరాచకాలు సృష్టించేందుకే జగన్ కుట్రలు, మంత్రి అనిత. ఇంట్లో నా వస్తువులున్నాయి, ఎందుకు అనుమతించట్లేదు? సినీ నటుడు మంచు మనోజ్. భారతదేశ గుర్తింపును పెంపొందించడంలో జైనిజం అమూల్యమైన పాత్రను పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఢిల్లీ విజ్ఞాన భవన్ లో జరిగిన నౌకర్ మహామంత్ర దివస్ లో మోడీ పాల్గొన్నారు. సభికులతో కలిసి నౌకర్ మహామంత్రాన్ని ప్రధాని మోడీ పఠించారు. కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఇలాంటి సామూహిక కీర్తనను చూసినట్లు చెప్పిన ఆయన ఇప్పటికే అదే అనుభూతిని పొందుతున్నట్లు వివరించారు. నౌకర్ మంత్రం కేవలం ఒక మంత్రం మాత్రమే కాదని విశ్వాసానికి కేంద్రమని పేర్కొన్నారు. ఈ విస్తారమైన జ్ఞానాన్ని పరిరక్షించడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ వారసత్వాన్ని కాపాడడానికి తాము ప్రాకృత పౌలి భాషలకు శాస్త్రీయ భాషా హోదాను ఇచ్చామని గుర్తు చేశారు. साथियों, नवकार महामंत्र सही मायने में मानव ध्यान, साधना और आत्मशुद्धि का मंत्र है। इस मंत्र का एक वैश्विक परिप्रेक्ष्य है। यह शाश्वत महामंत्र भारत की अन्य श्रुति स्मृति परंपराओं की तरह पहले सदियों तक मौखिक रूप से, फिर शिलालेखों के माध्यम से और आखिर में प्राकृत पांडुलिपियों के द्वारा पीढ़ी दर पीढ़ी आगे बढ़ा और आज भी ये हमें निरंतर राह दिखाता है। नवकार महामंत्र पंच परमेष्ठी की वंदना के साथ ही सम्यक ज्ञान है, सम्यक दर्शन है, सम्यक चरित्र है और सबसे ऊपर मोक्ष की ओर ले जाने वाला मार्ग है। हम जानते हैं जीवन के 9 तत्व हैं। जीवन को ये 9 तत्व पूर्णता की ओर ले जाते हैं। इसलिए हमारी संस्कृति में 9 का विशेष महत्व है। जैन धर्म में नवकार महामंत्र, 9 तत्व, 9 पुण्य और अन्य परंपरा. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో నివాస ప్లాట్లను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు.
కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన భక్తి శ్రద్ధలతో నిండిన ప్రోటోకాల్. ఈ నెల 11వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి సరిగ్గా 4:15 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అనంతరం ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్ కు వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని సీఎం దంపతులు దర్శించుకున్నారు. అనంతరం 6 గంటల నుండి 6:30 గంటల వరకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 6:45 నుండి 8:30 గంటల వరకు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొనబోతున్నారు. రాప్తాడు పర్యటనలో కావాలనే గొడవలు సృష్టించి ఘర్షణలు జరిగేలా చేసేందుకు మాజీ సీఎం జగన్ పక్కా ప్రణాళికలతో వ్యవహరించారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్ పర్యటనకు 2 రోజుల ముందు నుంచే ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆమె ఆరోపించారు. గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసుల్ని మోహరించామన్నారు. ఆయన డబ్బులిచ్చి వైసీపీ కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. పర్యటన ముగించుకొని రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ముందుగానే జగన్ నిర్ణయించుకున్నారని, కానీ గొడవలను సృష్టించి దాన్ని పోలీసులు ప్రభుత్వంపై నెట్టేందుకు హెలికాప్టర్ సమస్య అని నాటకం ఆడారని అనిత తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే. అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒకే ఒక కారణంతో ఆఖరికి హెలీప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికిరాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేసారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు. చాపర్ ఎగరటానికి విఐపి ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట. విత్ ఇన్ 14 minutes లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ పైలట్కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. ఈ ఫోటో ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్ లో 1 side రావడానికి సిద్ధపడే వచ్చాడు. అక్కడున్న సెన్సిటివిటీ బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన ఇందాక మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు. మాకున్న రిపోర్ట్ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబిలైజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు. కాబట్టి అక్కడ ఏదైనా గలాటా సృష్టించడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మాకు పూర్వపు అనుభవం ఉందబ్బా. గొడ్డలకైతే మొదలైంది, తర్వాత కోడికత్తి వచ్చింది, తర్వాత గులకరాయి వచ్చింది, ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది. మేము కనుక చూసుకోకపోతే అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను ప్రత్యక్ష సాక్షి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 1 signal ఆపుతారండి, అంతే. 1 signal, అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో 1 signal అంతే తప్పించి 2-3 signals ఆపే పరిస్థితి అయితే లేదు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్న గౌరవ సభాపతి స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నం ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం ఆసుపత్రి మీటింగ్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సభాపతి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డీసీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర పాల్గొన్నారు. మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చారు. వారికి
మెడికల్ సైడ్ వచ్చినటువంటి ఆఫీసర్లందరికీ నా నమస్కారం తెలుస్తూ ప్రెస్ వారికి నమస్కారం. నర్సీపట్నం హాస్పిటల్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు, మీ అందరికి తెలిసిందే. నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఫస్ట్ టైం 83 ముందు మేడం ఇక్కడ చిన్న పెంకుటిల్లు అంటారు కదా, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, పెంకుటి చిన్న పెంకుటి టైల్ హౌస్ ఉండేది ఇక్కడ. దాంట్లో 8 బెడ్ 9 బెడ్ హాస్పిటల్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటోడికి చూసి దీన్ని డెవలప్ సైట్ ఉంది, బాగానే ఉంది, హాస్పిటల్ అనుకున్నా. మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ 83లో, అందరికి తెలిసిన విషయమే. అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆంధ్రాలో. అతను ఎందుకు యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే పలానా అయ్యన్న పత్రిక అంటే పిలమన్నారు. పిలవమంటే అప్పుడు వెళ్ళాను నేను. వెళ్తే చూసి నీ వయసు ఎంత అంటే 25 years అన్నాను. యువర్ ద యంగెస్ట్ ఎమ్మెల్యే స్టేట్ అన్నాడు, భుజం తట్టేలాగా. అతను రామారావు గారి స్టైల్ మీకు తెలుసు కదా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే నేను అన్నాను మాకు హాస్పిటల్ కావాలి సార్ అన్నాను. ఓకే హాస్పిటల్ లేదా అన్నాడు, లేదు సార్ అన్నాను. ఓకే అని చెప్పి 100 బెడ్ హాస్పిటల్ ఫైల్ తెమ్మని చెప్పి సంపించడం. అలా పుట్టింది ఈ హాస్పిటల్. తర్వాత అలాగే ఎదుకుంటూ వచ్చింది. ఎంతో ఏజెన్సీ ఏరియా కూడా ఇక్కడికి వస్తారు ఎక్కువ. తర్వాత చింతపల్లి కానీ పాడేరు కానీ 9 హాస్పిటల్ ఉండేవి కాదు. చంద్రబాబు వచ్చింది, డెవలప్ అయింది. అయినా సరే ఏజెన్సీ కానీ ఇక్కడికి వస్తారు. అక్కడ తుని నుంచి కూడా డెలివరీకి ఇక్కడికి వస్తారు. డెలివరీ స్పెషాలిటీ ఇది ఇక్కడ మొదటి నుంచి. తుని నుంచి వచ్చేస్తారు. నేను అడిగే మీ హాస్పిటల్ ఉంది కదా అంటే లేదండి ఇక్కడికి వచ్చేస్తారు. అంత ఫేమస్ హాస్పిటల్ అమ్మా. అది మొదటి నుంచి నాకు అదే ఇంట్రెస్ట్, 10 మంది పనికి వస్తాయని చేసాం. హాస్పిటల్ కూడా దీన్ని ఇప్పుడు 150 హాస్పిటల్ యాక్చువల్గా జియో ప్రకారంగా అయితే 150, కానీ అనాథరైజ్డ్గా 220 ఉంది ఇక్కడ ఎక్స్ట్రా. సరే అలా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. యాజ్ ఫర్ జియో అయితే 150. నేను మొన్న హెల్త్ మినిస్టర్ గారికి కూడా డిఓ లెటర్ పంపించాను. ఆల్రెడీ బెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము రన్ చేస్తాను, మీరు జియో ఇవ్వండి సార్ అంటే 200 బెడ్కి అప్గ్రేడ్ చేయడానికి ఒప్పుకుంది, గవర్నమెంట్ ఒప్పుకుంది. ఇది గోయింగ్ అవుతుంది. ఫైల్ కూడా రన్ అవుతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అది అంతవరకు ఓకే. నేను ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలమ్మా, చాలు ఇంత అంతకంటే అవసరం లేదు. అనకాపల్లి ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, తుని ఉంది, అన్ని హాస్పిటల్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. కాబట్టి ఇది లోడ్ తగ్గుతుంది నా దృష్టిలో. అయితే దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తే సరిపోద్దమ్మా. రేవంత్ రెడ్డి అసమర్థత, పరిపాలన వైఫల్యం కారణంగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చేతుల్లోకి నాగార్జున సాగర్ డ్యాం. సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ వైపు ఉన్న బెటాలియన్ ను వెనక్కి పంపించగా, ఇదే అదునుగా ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న సిఆర్పీఎఫ్ బలగాలు డ్యాం నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. నాగార్జున సాగర్ డ్యాం తెలంగాణ వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచే ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు విధుల్లోకి ప్రవేశించి డ్యాం ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం తెలంగాణ వైపు ఉన్న ప్రధాన ద్వారంను కూడా రక్షించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది. నాగార్జున సాగర్ ను ఆంధ్ర ప్రభుత్వం మెల్లగా తమ ఆధీనంలోకి తీసుకుంటుంటే రేవంత్ సర్కార్ మాత్రం చోద్యం చూస్తూ మొద్దు నిద్రపోతుంది. पेपर वाला गार्डरूम नहीं है सब, ओनली वेटिंग. मेन गेट है ये वाला स्टेज आप बता रहे हो 3 किलोमीटर. हाँ सर इधर लास्ट यहाँ से जो हाँ 2.99
तो तभी वहाँ पर बताइए। नहीं ये 3 इधर से लेकर गेट तक 3 किलोमीटर, आउटर में 2.9 अंदर 2.9। కుటుంబ వివాదంతో నటుడు మోహన్ బాబు కుటుంబం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తన కారు పోయిందని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన్ను లోపలకు అనుమతించకపోవడంతో గేటు బయటే బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంట్లో తనకు సంబంధించిన వస్తువులు, పెంపుడు జంతువులు ఉన్నాయని, వాటిని తీసుకెళ్దామంటే లోనికి వెళ్ళనివ్వట్లేదని మనోజ్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన పోలీసులపై ఆరోపణలు చేశారు. మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ నేను సార్ ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, నేను చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కారు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నారు, కాలు పట్టుకుంటాను సార్ అని నేను. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేట్లు సందులో మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వి వాంట్ టు ప్రూవ్ ఇట్ అని. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వి ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టి కోర్టుకి చెప్పారు, జడ్జి గారు చెప్పి కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో ఎవరు లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది, సిఐ వచ్చారు. సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం, సెక్యూరిటీ పోలీస్ అంతా నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పి అడ్డుపడిపోయి పెన్ను మిల్లు ఇంకో టీవీ ఆయన వచ్చి లాగేశారు. అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరకు వస్తే ప్రెస్ నేను కొడతారు, పోలీసు నేను వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రానిట్టు? నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుకి చీటింగ్ చేశాను, కమిషనర్ గారు బాండ్, ఈ 3 ఉన్నాయి, ఇవి చల్లవంటారు. పోనీ రాసి ఉందంటే మీరు రాయకూడదు అంటారు, పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు, మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని. లేదు మీ నాన్న చెప్పాలి మాకు అన్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జన సైనికులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలం కిలకపూడి ఆంజనేయ స్వామి గుడిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని పసుపులెట్టి హరిప్రసాద్ మరియు లావణ్య కుమార్ ఆదేశానుసారం పిచ్చటూరు జనసేన మండల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుగంధర్, రాజశేఖర్ పాండ్యన్, కిషోర్, వినీల్ కుమార్, సాయి కుమార్, శ్యామ్ నాగేంద్రం, ఫ్రాంక్లిన్ తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. మా పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ గారికి అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి నేను మా జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు మెగా ఫ్యామిలీకి ఇష్టమైన దైవం శ్రీ ఆంజనేయ స్వామి గారికి పూజలు చేసి త్వరగా ఆయన కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉమ్మడి విశాఖ జిల్లాలో చికెన్ వేస్టేజ్ మాఫియా దందా, కాసులు కురిపిస్తున్న కోళ్ల వ్యర్థాలు, ప్రజా ఆరోగ్యంతో చెలగాటం. చేపలకు ఆహారంగా కోళ్ల పేగులు, తల, చర్మం వ్యర్థాలనే వ్యాపారంగా మార్చేశారు. ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపారమే. ఆఖరికి పనికిరాని చికెన్ వేస్ట్ ను కూడా వ్యాపారంగా మార్చుకుని చేపల పెంపకందారులు రెచ్చిపోతున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కార్మికుల ఆకలి కేకలు. తక్షణమే వేతనాలు చెల్లించాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్.
కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కార్మికులకు 5 నెలలు గడుస్తున్న జీతాలు ఇవ్వకపోవడంతో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు సాకార్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 5 నెలల పాటు జీతాలు ఇవ్వడంతో కార్మికులు ఆకలి కేకలతో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా బైఠాయించడం జరిగిందని, ఇచ్చేది 4,000 రూపాయల జీతం 5 నెలలు తరబడి ఇవ్వకపోవడంతో కార్మికులు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ముత్తాల లక్ష్మి, దనల నూకమ్మ, రాయవరపు దుర్గా, రాయవరపు శారద, బొత్స మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల జీతాలు, సులభ కాంప్లెక్స్ కార్మికుల జీతాలు, సులభ కాంప్లెక్స్ జీతాలు. ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో సులభ కాంప్లెక్స్లో పనిచేస్తున్న కార్మికులకి ఇంచుమించుగా 5 నెలల నుంచి జీతం లేక చాలా అవస్థలు ఉన్నారు. అధికారులకి ఎన్నిసార్లు తిరిగినా కూడా బిజీ అంటున్నారు తప్ప ఈ వర్కర్లను పట్టించుకునే పరిస్థితి ఏర్పడతలేదు. ఇచ్చేది 4,000 రూపాయల జీతం, ఇందులో కూడా నెలల తరబడి బిల్లులు చేయకుండా ఇక్కడ వర్కర్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎప్పుడంటే వెళ్ళనియండి, ఖాళీ లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళు నెల జీతం తీసుకుని కుటుంబాలు పోషించుకుంటా ఉన్నారు. మరి వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు ఆ జీతం వస్తే కానీ వీళ్ళు కూడా బతకలేని పరిస్థితి కదా. అది అర్థం చేసుకోకుండా అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇచ్చేది 4,000 రూపాయలు, గతంలో కూడా పెంచుతామని కౌన్సిల్లో దీన్ని పెట్టడం జరిగింది. ఈ అధికారులు ఇదిగో చేస్తున్నాం అదిగో పెంచుతున్నామని ఇంతవరకు పెంచకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇక్కడ అధికారులు వర్కర్ అంటేనే చిన్న చూపుగానే ఉంది. పై స్థాయి వాళ్ళు బతికే విధంగానే ఉంటున్నారు తప్ప ఇక్కడ వర్కర్ని పట్టించుకునే అధికారి అన్నవాడు కనపడట్లేదు. అందుకని మేము ఏఐటీసీగా కార్మికుల పక్షాన్నే పోరాడతాం కనుక ఇది ఉన్నత అధికారులు గమనించి ఈ పిఠాపురం అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని, వీళ్ళ యొక్క బద్ధకాన్ని ఒకసారి పరిశీలించి ఇక్కడ నెల జీతాలు అందేలాగా, సులభ కాంప్లెక్స్ కార్మికులకి జీతాలు పెరిగేలాగిన మీరు ఒకసారి ఇక్కడ పర్యటించి వీళ్ళ యొక్క జీతాలు, వీళ్ళ యొక్క భవిష్యత్తుని చూడాలని మేము సిపిఐ తరఫున ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.